మొత్తానికి రూమ్కి వెళ్ళాం, నీట్గా స్నానం చేసేసాం, ఫ్రెష్ అయిపోయాం. చూసారు కదా, ఇది హాస్టల్ మనం ఉనింది. సో ఇట్స్ టైమ్ టు చెక్అవుట్. సో రూమ్ అయితే చెక్అవుట్ చేసేసాం, ఇక సిటీని ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. ఇక్కడ ఏంటంటే కోపెన్హేగన్లో లోపల సూపర్ మార్కెట్లో కూడా మాస్క్ అవసరం లేదు. సో మాస్క్ లేకుండా వెళ్ళిపోవచ్చు, అది మ్యాటర్. ఏం కొందాం? సరే, నేను బ్రెడ్ ఏదో ఒకటి కొంటాను. హలో. థ్యాంక్ యూ బాయ్. సో మన బ్రేక్ఫాస్ట్ వీలైతే లంచ్కి కూడా సరిపోయేంత బ్రెడ్లు, ఒక జ్యూసు, వాటరు అన్నీ తీసుకున్నా. సో దారిలో మళ్ళీ లంచ్ కోసం టైం వేస్ట్ లేకుండా హ్యాపీగా సిటీ టూర్ చేద్దాం పదండి. ఇక్కడ ప్రతి దగ్గర రోడ్డు మీద ఇట్లా చైర్లు ఉంటాయి. సో ఇక్కడ కూర్చొని మన బ్రేక్ఫాస్ట్ అయితే తినేద్దాం, తర్వాత ఇంకా ప్రయాణం సాగిద్దాం. ఏమంటారు? సో తినేసి లెట్స్ స్టార్ట్. బోన్ అపెటిట్. చాలా బాగుంది, చూసారా? లోపల ఒక సాసేజు, బ్రెడ్, పైన కొద్దిగా సాల్టెడ్. సో టేస్టీగా ఉంది. నేనైతే లాగిచ్చేస్తాను. బడ్జెట్లో బ్యాక్ ప్యాకింగ్ ట్రిప్పులు చేస్తూ ఉన్నాం సోలోగా. సో ఎక్కువ దేశాలు తిరగాలంటే కొద్దిగా పొదుపుగానే వాడుకోవాలి. దానికే మన ఈ బ్రేక్ఫాస్ట్ సెటప్. చూసారు కదా, హ్యాపీగా చైర్ మీద కాలు మీద కాలేసుకొని అనుభవించు రాజా అంట కూర్చొని బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. బ్రెడ్ అయితే తినేసాము. ఇక వేడి చేయకుండా కొద్దిగా ఈ మజ్జిగ తాగేసి, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉండే ఈ మజ్జిగ తాగేసి సిటీని తిరిగేదానికి వెళ్ళిపోదాం. ఇది స్ట్రాబెర్రీ మజ్జిగో పెరుగో ఏదో ఒకటి. కొద్దిగా థిక్గా ఉంది, సో పెరుగు అనుకోవచ్చు. యా, చాలా టేస్టీగా ఉంది, స్వీట్గా, పుల్లగా, సూపర్. బాయ్ బ్రదర్, లివింగ్ కోపెన్హేగన్ and I'll come back some other time. I hope. See you again. You like Copenhagen? I love it. Yeah, it's good weather. Yeah, very good weather, wonderful people. Yeah. Amazing. Amazing, yeah. Positive vibes. Yes. Bye-bye. Have a nice day. Thank you, bye-bye. సో మనమైతే వెళ్ళిపోతూ ఉన్నాం ఈ హాస్టల్ని వదిలేసి, ఈ ప్లేస్ని అంతా వదిలేసి. సో వాళ్ళతో నిన్న సైకిల్లో చిన్న చిట్ చాట్ హ్యాపీగా జరిగింది. సో ఇంకా మన ప్రయాణం సాగిద్దాం, ఇంకా చాలా ఉంది. ఇటు చూడండి, డానిష్ హౌసెస్. చిన్న గార్డెన్ హౌస్ లాగా భలే ఉందబ్బా. రో హౌసెస్ అంటారు మన సైడ్. కాకపోతే ఇక్కడ అబ్జర్వ్ చేస్తారా, ఆ హౌస్ హైట్ ఎక్కువ లేదు. చూడండి, బుడ్డయిగా కనిపిస్తున్నాయి నాకైతే. ఒక్క నిమిషం, చూసారు కదా? చూడండి, హౌసెస్ అయితే పెద్ద ఎత్తు లేవు, బుడ్డయిగానే కనిపిస్తున్నాయి, బాగున్నాయి. డానిష్ హౌసెస్ ఒక డిఫరెంట్గా ఉంది ఇదైతే నాకు. గార్డెన్ కాడ వావ్. మేబీ సమ్మర్ హౌసెస్ కూడా అయి ఉండొచ్చు. మొత్తానికి డానిష్ హౌసెస్ ఇవి. హాయ్. Island Brygge. Islands Brygge. Islands Brygge. So Island Brygge. I have to go straight. Yeah, you have to go all the way around, and you're going to see a big shopping center. Okay. Called Fisketorp. You have to cross the bridge. Okay. And then another bridge with the water. Thank you so much. Bye. Have a good day. Thank you. Bye. So మన యాత్ర సాగిద్దాం. మనం చూద్దాం. సమ్మర్ హౌస్ లాగా ఉన్నాయి. కోపెన్హాగన్ షాపింగ్ మాల్ చూసారా? ఫిస్కెటోర్వెట్ అంతే అనుకుంటా. చూడండి,
very 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 big shopping mall in Copenhagen. La la lolik 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 la la lolik lolik la la lolik అంటే పైకి వెళ్ళిపోదాము. ఇంకా ఉంది చాలా చూసేదానికి. చూసారా సినీమాక్స్ కూడా ఉంది ఇక్కడ. సినీమాక్స్ స్పోర్ట్స్ అన్నీ ఉన్నాయి ఈ షాపింగ్ కాంప్లెక్స్లో. అక్కడ నుంచి స్టార్ట్ అయితే ఆ యాడో నుంచి అట్ట 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 తిరుక్కొని ఇక్కడ దాకా ఉంది ఈ షాపింగ్ మాల్ పెద్దది. ఇంక ఈ ఏరియా అంతా బిల్డింగ్సే. మేబీ ఐటీ కంపెనీలో ఏమో మనకైతే తెలీదు అది. సో ఈ లైన్ అంతా మొత్తం బిల్డింగ్సే, పెద్ద పెద్ద బిల్డింగ్స్. నాకు తెలిసి ఐటీ కంపెనీలు లేకపోతే హోటల్స్ ఏదో ఒకటి ఉంటుంది. ఓ మనం ఇటు వెళ్ళాలి. చూడండి కిందేమో మంచి లేక్ ఉంది. ఈ లేక్ మీదంతా చూసారా బిల్డింగ్స్, అద్భుతమైన హోటల్స్ అన్నీ ఉన్నాయి. పెద్ద పెద్ద బిల్డింగ్స్, భారీ బిల్డింగ్స్. కోపెన్హేగన్ అద్భుతమైన ప్లేస్, అన్ని బిల్డింగ్సే. ఎక్స్క్యూజ్ మీ, all these are hotels or IT companies? All of this. All of this, yeah. I think this is a hotel and this is a mall. That one, I'm not 100% sure. But that one is it's Ella. It's a magazine and a newspaper. I see. Okay. And where is Islandsbrygge? Islandsbrygge is Yeah. when you get to the other side of the next bridge. I just have to cross this bridge. Thank you so much. And you are in YouTube. Is it okay? It's okay. Thank you. Oh, ఈ లేక్ కాడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. చూసారా అద్భుతంగా. నా వెనక చూసారా స్పెక్టాక్యులర్ వ్యూ, అమేజింగ్ వ్యూ అంట. చూడండి. I hope you'll have a great swimming here. Yeah, So where are you from? we are from Sweden. Superb. So you're enjoying your trip. Yes, Any- on a vacation. Oh, vacation for how long? Into Sunday. Yeah. Until Sunday? Yeah, 5 days. Superb. What do you recommend if people has to come and visit Copenhagen? The water, you can use it everywhere. Swim. Swimming. Yeah. Oh, you're going to give a dive? You're going Yes, to swim now? we have. This morning we took a swim. Ah. I thought you were going to jump into the water. Yes, later. Enjoy with the beautiful sun and tan. Yeah, it's lovely. Bye-bye. Not spicy Spicy stuff. stuff. That is the YouTube channel. Yeah. You'll be there. Yeah. Catch Thank you. you. Bye-bye, beautiful girls. Thank you. So, చూసారు కదా బ్యూటిఫుల్ సీనో లేకో ఏదైనా అనుకోండి మీరు, రివరో. ఇక్కడ హాయిగా స్విమ్మింగ్ చేయొచ్చు, బిబీక్యూ పార్టీలు చేసుకోవచ్చు. ఇదొక ఇన్స్లాండ్బ్రోకే అంటారు, అదొక ప్లేస్ ఇక్కడ. సో ఆ ఏరియాకి కానీ వచ్చారంటే ఈ విధంగా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి అందరూ రిలాక్సింగ్ ఇన్ సన్. సో ఈ విధంగా అందాలన్నీ చూసుకుంటా నడవచ్చు. హలో, వన్ క్వశ్చన్. Yeah, వాట్ ఈస్ Islandsbrygge? yeah. This is the whole street down here. This is Islandsbrygge. దిస్ లేక్ అండ్ So yeah, this whole street up here is called Islandsbrygge. ఓ It's the whole area, from the bridge down there and on to the next bridge. ఐ సీ. Yeah, ఓ ఇట్ ఈస్ కాల్డ్ as free land. it's called Islandsbrygge. What is the significance of this place? Of this phrase, I'm actually not sure how it translates. Any language, okay, in simple terms. Yeah, it's like no, I can't even translate it. I don't know. I'm sorry.
Oh, I think you're thinking about Christiania. Oh, Christiania. This It's is like not the free Christiania. town. No, this is not Christiania. It's further this way. Oh, Christiania is even further. Yeah, it's even further. I see. How long it would take to reach there? To walk, maybe like half an hour. Half an hour I can reach Christiania. Superb. That is one more place to show. Enjoy the tan in the sun and enjoy your time. Thank you. Bye-bye. You too. Bye. And this video will be coming in my channel, Not Spicy Stuff. Come and visit Copenhagen. It's a very nice city. Lovely city. Like and subscribe, not spicy stuff. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇది హ్యాపీగా ట్యాన్ కోసం ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అందరూ. సన్లో స్విమ్ చేసేసి ఆ విధంగా చూడండి. కోపెన్హేగన్ బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇంకా చాలా ఉంది. ఈ లైన్ దాటాక మనం ఆ ప్లేస్కి వెళ్ళాక చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ, క్రిస్టీనా ఆర్ సంథింగ్, వెర్ ఇస్ ఇట్? Christiania. So you can see that bridge. ఎస్. If you turn at that bridge, you turn to the right. Uh-huh. Then you go to the metro. Mhm. And when you reach the metro, not that one. That's Langeborg. the next one, okay, next bridge. Uh-huh. Then you reach the metro, and then you have to turn left. I see. Yeah. Yeah. So Thank you. The next this way bridge to after the that next one, and then to the right, and then to the left. Thank you. Thank you. Of course. బాయ్. ఎంజాయ్. సో చూసారు కదా, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ప్లేస్. ఇది కోపెన్హేగన్. సో వచ్చారంటే ఇక్కడ మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ లెక్కన ఒక మంచి పిల్లో తెచ్చేసుకున్నారా చూడండి. ఎలిఫెంట్, ఇండియన్ ఎలిఫెంట్. సో నీట్గా ఇట్లా సెటప్ చేసుకొని లంచ్ అంతా పెట్టేసుకొని హ్యాపీగా స్విమ్ చేసేయచ్చు తనలాగా. థ్యాంక్ యూ సో మచ్. You're welcome. బాయ్. మనం ఇక్కడ నుంచి ఇంకొక అద్భుతమైన ప్లేస్కి వెళ్దాం. లెట్స్ కంటిన్యూ. డ్రైనేజ్ వాటర్, వేస్ట్ వాటర్, Rainwater. రెయిన్ వాటర్. థ్యాంక్ యూ. సో డ్రైనేజ్లో వాటర్ అంతా తీసేస్తున్నట్టున్నారు. అది డ్రైన్ వాటర్ అంటున్నాడు. సో మొత్తం డ్రైన్ అయిన వాటర్ చెత్త నీళ్ళు తీసేస్తూ ఉన్నారు ఆ విధంగా. కోపెన్హేగన్ రోడ్స్. మనం క్రిస్టియానియా అనే ప్లేస్కి వెళ్తున్నాం. చాలా మంది చెప్పారు అక్కడైతే వీడియో తీయొద్దని, వీడియో తీస్తే కెమెరా పగలగొట్టేస్తారని. పోతే ఈ కెమెరా పోయినట్టే ఈరోజు. అది మ్యాటర్. చూసారా, నో నో అంట. సీరియస్ వార్నింగ్ స్టార్టింగ్లోనే. లెట్స్ గో. Bye. బాయ్. టేక్ కేర్.